ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన భువనగిరి సభ గురించి తెలుసుకుందాం. 1997 మార్చి 8, 9 తేదీలలో భువనగిరిలో ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు దగాపడ్డ తెలంగాణ అని పేరు పెట్టారు. తొలి రోజు అనగా మార్చి 8న భువనగిరి మిషన్ హై స్కూలులో జరిగిన సదస్సు ప్రాంగణానికి నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల సంస్మరణ సభ అని పేరు పెట్టారు. భువనగిరి సభను ఏర్పాటు చేసింది నాగారం అంజయ్య. మార్చి 8న జరిగిన సదస్సులో కవులు, కళాకారులు, రచయితలు అంతా కలిసి సాహితీ మిత్ర మండలిగా ఏర్పడ్డారు. ఈ సభ చివరి రోజు అయిన మార్చి 9న సాయంత్రం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించినది జైని మల్లయ్య గుప్తా. ఈ సభలో కీలక పాత్ర పోషించి విజయవంతం చేసిన గద్దర్పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిగాయి. ఈ సభ ప్రారంభ ఉపన్యాసం చేసింది కాళోజీ నారాయణరావు గారు. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి.